పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిని చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిని చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలను పే అమ్మాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై రేనిదే నేనెలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మా నీ అమ్మా అమ్మా రేపటి నుండి మా ఫ్రెండ్స్ అందరు స్కూల్కి వెళ్తారట నేను వెళ్తాను. అలాగే అమ్మా నువ్వు కూడా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళి చదువుకుందులే. ఇంతకీ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు నాన్న? అమ్మా నేను పెద్దయ్యాక ఐఏఎస్ అవుతాను. రాత్రి పడుకునే ముందు ఏమయ్యా మన బిడ్డ రేపటి నుంచి స్కూల్కి వెళ్ళి చదువుకుంటుందంట. మనం ఇంకా కష్టపడి డబ్బులు పోగేసి మన బిడ్డ చదువుకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి. అవునే మన బిడ్డ చదువు కోసం ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ డే స్కూల్లో పాపను జాయిన్ చేపించారు. టీచర్ ఈరోజు నుంచి మా పాపని స్కూల్లో జాయిన్ చేపిస్తాం, బాగా చూసుకోండి. సరే అమ్మా. పాప ఇంతకు నీ పేరేంటి నాన్న? నా పేరు అక్షర. ఏంటి పనికి ఇంత లేటుగా వచ్చావు? అమ్మగారు ఈరోజు మా పాపని స్కూల్లో జాయిన్ చేసాం అమ్మగారు, అందుకే లేట్ అయింది. సర్లే ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, వెళ్ళి చేయిపో. ఏంటి ఆ పని చేయడం, బాగా చెయ్యి. సాయంత్రం స్కూల్ నుండి పాప ఇంటికి వచ్చింది. అమ్మా అమ్మా. ఏంటి నాన్న అప్పుడే వచ్చేసావా? సరేలే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రాపో, అన్నం తినిపిస్తా. బిడ్డకు అన్నం తినిపిస్తుంది. ఈరోజు స్కూల్లో ఏమేమి నేర్చుకున్నావు నాన్న? అమ్మా నేను ఈరోజు రైమ్ నేర్చుకున్నాను. ఏది నా కోసం ఒకసారి చెప్పవా? అమ్మా నేను ఈరోజు జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ చూకర్ నో పాప, టెల్లింగ్ నైస్ నో పాప, ఓపెన్ మౌత్ ఆహాహా నేర్చుకున్నానమ్మా. నా బంగారు కొండ ఎంత బాగా చెప్పావో. బిడ్డను నిద్రపుంచింది. అలా 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమయ్యా నేను ఎన్ని ఇళ్లల్లో పాచి పనులు చేసినా కానీ నాకు జీతం తక్కువగా వస్తుంది. మన బిడ్డ చదువుకి సరిపోతుందో లేదో అని సందేహంగా ఉందయ్యా. ఏవే నువ్వేం దిగులు పడద్దులే, నేను ఇంకొక బేల్దారి పని చూసుకుంటాను. ఎందుకయ్యా ఇంత కష్టపడతావు? విశ్రాంతి తీసుకోవచ్చు కదా. నా బిడ్డ కోసం నేను ఈ మాత్రం చేయలేనా? అబ్బా ఏమైందిరా ఇంత కష్టం ఎందుకు? ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు కదరా. ఇదెంత పెద్ద గాయం లేరా, నా బిడ్డ కోసం నేను ఎంత పెద్ద పనైనా చేస్తాను. అలా 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇదిగో నీళ్లు తీసుకో నాన్న. ఇవ్వు నాన్న. ఏంటి నాన్న ఈ గాయం? ఓహో ఇదే, పొలంలో పని చేస్తుంటే దెబ్బ తగిలిందిలే నాన్న. అవునా నాన్న, బాధపడుతులే, నేను పెద్ద ఐఏఎస్ అయి నిన్ను బాగా చూసుకుంటా. సరే నాన్న. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి
పొద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఉదయం పాప యథావిధిగా స్కూల్కి వెళ్ళింది. ఇంతకి నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అమ్మ వర్షిని? నేను పెద్దయ్యాక ఇంజనీర్ అవుతాను టీచర్. మౌనిక నువ్వేమవుతావు నాన్న? నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతా టీచర్. అక్షర నువ్వేమవుతావు నాన్న? నేను ఐఏఎస్ అవుతాను టీచర్. నువ్వు ఐఏఎస్ అయ్యి మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి నాన్న. సరే టీచర్. 1 month లేటర్ ఫీజు కోసం. అమ్మగారు కొంచెం డబ్బులుంటే సాయం చేస్తారా అమ్మగారు? మా పాప ఫీజు కట్టుకోవాలి. నీకు నెల నెల జీతం ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ ఎక్కువ డబ్బులు అంటే నా దగ్గర ఎలా వస్తాయి అని కించపరిచేలా మాట్లాడింది. అరే కొంచెం డబ్బులుంటే ఇస్తా కదా, కాస్త అవసరం ఉంది. మా దగ్గర డబ్బులుంటే మేమెందుకు ఇలా పని చేస్తాం? అక్షర 2 రోజుల నుండి ఆర్థిక సమస్యల వల్ల స్కూల్కి వెళ్ళలేదు. టీచర్ అక్షర వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అమ్మ బాగున్నారా అమ్మ? బాగున్నాం టీచర్. ఏంటి టీచర్ ఇలా వచ్చారు? ఏమైనా పని పడిందా? అక్షర కోసం వచ్చామమ్మా. అవునా టీచర్? అక్షర లోపల ఉంది, వెళ్ళండి. అక్షర ఏంటమ్మా 2 రోజుల నుండి స్కూల్కి రావడం లేదు? అదేంటంటే మా అమ్మా నాన్నలు పనులు చేసుకుంటూ ఉంటారు కదా టీచర్, ఫీజు ఎలా కడతారు? అయ్యో నువ్వేం బాధపడకమ్మా, నీ ఫీజు కూడా నేనే కడతాను. టీచర్ మీకు కూడా అవసరాలు ఉంటాయి కదా. లేదు, నువ్వు నా బిడ్డ లాంటి దానివి కాబట్టి నీకు నేను ఫీజు కడతాను. థ్యాంక్ యూ టీచర్, ఇంత సహాయం చేస్తున్నందుకు. నువ్వు 2 రోజుల నుండి మిస్ అయిన క్లాసెస్ అన్ని నీకు ట్యూషన్ రూపంలో చెప్తానమ్మా, సరేనా? సరే టీచర్. అక్షర నువ్వు ఇప్పుడు హ్యాపీ కదమ్మా? హ్యాపీనే టీచర్. ఇట్స్ ఓకే నాన్న. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా. పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ నడిచే సమాజ గమనానికి రథసారథులై నిలిచారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా. 5 years లేటర్ 10th పబ్లిక్ ఎగ్జామ్స్ రోజు. అక్షర నీకు ఈరోజు 10th పబ్లిక్ ఎగ్జామ్ ఉంది కదమ్మా, నువ్వు చాలా బాగా రాయాలి, సరేనా? సరే అమ్మా. బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి నాన్న. ఆశీర్వాదం తీసుకొని ఎగ్జామ్కు బయలుదేరింది. అక్షర నువ్వు 10th పబ్లిక్ ఎగ్జామ్ బాగా రాయాలి నాన్న. టీచర్ నాకెందుకో కొంచెం భయంగా ఉంది టీచర్. అక్షర నువ్వు భయపడ్డావంటే ఇన్ని రోజులు మీ తల్లిదండ్రులు పడ్డ కష్టం, నువ్వు పడ్డ కష్టం వృధా అయిపోతున్నానా? సరే టీచర్, బాగా రాస్తాను టీచర్. టీచర్ దగ్గర దేవుని దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరింది. 1 month లేటర్. అమ్మ మన అక్షరాకి 10th పబ్లిక్ ఎగ్జామ్లో 595 మార్కులు వచ్చాయమ్మా. అవునా టీచర్, మీరు ఇలా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మీ వల్ల, తల్లిదండ్రుల వల్ల, మా దైవం వల్ల టీచర్. మాకెంతో ఆనందంగా ఉంది టీచర్. 8 years లేటర్ టీచర్ తల్లిదండ్రులకు చెబుతుంది.
అమ్మ మన అక్షరాకి నేషనల్ లెవెల్లో 3వ ర్యాంక్ వచ్చిందంటమ్మా. అవునా టీచర్, మీరు ఇలా అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏమయ్యా, వెళ్ళి స్వీట్స్ తీసుకురా, అందరికి పంచుదాం. సరేలేవే. అమ్మగారు స్వీట్ తీసుకోండి అమ్మగారు. ఎందుకే స్వీట్స్ పంచుతున్నావు? మా అమ్మాయికి నేషనల్ లెవెల్లో 3వ ర్యాంక్ వచ్చిందంట అమ్మగారు. అవునా, నన్ను క్షమించవే. నీకు డబ్బు సాయపడినప్పుడు నేను ఇవ్వలేకపోయాను. పర్వాలేదులేండి అమ్మగారు. అది స్వీట్స్ తీసుకునిరా. ఇన్నాళ్లకు నీ కర నెరవేరిందిరా. వన్ డే లేటర్. అక్షర ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఎవరి వల్ల అమ్మా నువ్వు ఇంత స్థాయికి వచ్చావు? సార్, నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం నలుగురు: తల్లి, తండ్రి, గురువు, దైవం. మా అమ్మ ఇళ్లలో పాచి పనులు చేస్తూ వాళ్ళు అనే మాటలను పడుతూ నా కోసం పెంచింది. మా నాన్న పొలం పనులు చేస్తూ బెల్లారి పనికి వెళ్తూ ఇటుకలు మోస్తూ ఎన్నో గాయాలు తగిలినా కానీ నా కోసం భరించి పని చేస్తాడు. టీచర్ నన్ను తన కన్నా బిడ్డలాగా చూసుకుంటూ నా ఫీజు మొత్తాన్ని తనే కడుతూ నన్ను వారి కన్నా కూతురులా పెంచింది. మాకు మంచిగా లెసన్స్ చెప్తూ ఉండేది. తల్లిదండ్రులు, గురువు, దైవం నా ముందుండి నన్ను గెలిపించారు. దైవం లేనిదే నేను ఇలా చదివేదాన్ని కాదు సార్. వీరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయి. ఆఫీసర్లతో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. తండ్రి, గురువు, దైవం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన కోసం ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ భరిస్తూ మన సంతోషమే వాళ్ళ సంతోషంగా భావిస్తారు. మన తల్లిదండ్రులు ఎండనక వాననక కష్టపడి మనల్ని పోషిస్తారు. మనం చెప్పకుండానే మన అవసరాలను తెలుసుకొని మన కోరికలను నెరవేరుస్తుంటారు. మన భావి భవిష్యత్తు బాగుండాలని, ప్రగతి పదంలో ప్రయాణించాలని కోరుకునేవారు గురువులు. మన మంచి చెడులు చెబుతూ ఉంటారు. కత్తి కంటే కలం గొప్పది అన్న విషయాన్ని నేర్పిస్తుంటారు. మనందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవంని స్మరించుకుంటూ టీచర్స్ అందరికీ మరొకసారి హ్యాపీ టీచర్స్.